సుందర కోనసీమ ప్రాంతంలో అయినవెల్లి మండలం నేదునూరి గ్రామంలో కళాకారుల క్షేత్రంగా విరాజిల్లే జమ్మిచెట్టు వీధిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతుంటాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరున్న దుర్గమ్మ జమ్మి చెట్టును నిత్యం భక్తులు దర్శిస్తూ ఉంటారు. చలివిడి, పానకం, వడపప్పు, ములగకూర, తెలగపిండిలతో వండిన కూరతో జమ్మి చెట్టుకు మహానైవేద్యం సమర్పిస్తారు. మొక్కుబడులు చెల్లించే భక్తులు కోడి, మేకపోతులను కూడా బలిస్తారు. ఇది వందల సంవత్సరాలుగా ఆచారంగా ఉంది. రైతులు, ధాన్యం ఎగుమతి జట్లు, కూలీ జట్లు, బ్యాండ్ మేళాల జట్లు, కోళ్ళ సంబరాల జట్లు సంవత్సరమంతా తమకు మంచి జరగాలని కోరుకుంటూ జమ్మి చెట్టుకు మేకపోతులను బలి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. సినీ నిర్మాత డాక్టర్ బాల రావి గారు ఐ హేట్ లవ్ చిత్రం ద్వారా కోళ్ళ సంబరాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మోహిని అవతారములోనే శ్రీమన్నారాయణుడికి శివుడికి కలయిక వల్ల పుట్టినవాడే అయ్యప్ప స్వామి. అలాగా నాడు మోహిని అవతారం ఎత్తాడు. ఈనాడు పద్మాదేవిని పెళ్లాడాలని నారాయణ పరమం సోది చెప్పినందుకు ఎరికలసేడి అవతారం మారి నారాయణ పరమం సోది చెప్పడానికి వస్తున్నాడు. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, అమ్మ చెప్పింది చెబుతాను, అయ్యకో మాట చెబుతాను. చుట్టాలు పక్కోళ్ళు తోడెవరుండర తల్లే, కులపోళ్ళు మత పోళ్ళు మన చుట్టుండర తల్లే. కష్టాల్లో కన్నీళ్లు తప్పేవి కాదురయ్యా, గుండెల్లో ప్రేమున్నోళ్లే తోడుంటారయ్యా. ఉగాది ఉత్సవాలు, కోళ్ళ సంబరాలు, బ్యాండ్ మేళాలు, బాజా భజంత్రీలు, భజనల కోలాహలంతో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చివరి రోజు భారీ అన్న సమారాధనతో జమ్మి చెట్టు అమ్మవారి ఉగాది ఉత్సవాలు ముగుస్తాయి.
పెరిగి మా గుండెలు